ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు పిఎంఎంవివై వెబ్సైట్లో మనము బెనిఫిషియరీ నేమ్ ఎయిదర్ ప్రెగ్నెంట్ ఆర్ లాక్టేటింగ్ మదర్స్ ఎవరినైనా మనం వెబ్సైట్లో ఎంటర్ చేసే క్రమంలో మనకి ఎన్పిసిఐ మ్యాపింగ్ జరిగిందా లేదనేది వన్స్ మనం చెక్ చేసుకోవాలండి. మ్యాపింగ్ జరగకపోతే మాత్రం మనకి చూపిస్తుంది అనమాట, అది మనం మొత్తం ఎంటర్ చేసిన తరువాత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్పిసిఐ అంటే ఏంటో మనం ఒకసారి చూద్దామండి. ఎన్పిసిఐ అంటే ఏంటి? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఎందుకు ఇది యూజ్ అవుతుంది అంటే ఇది ఒక భారత ప్రభుత్వ రంగ సంస్థ అండి. ఇది దేనికోసం ఇది మ్యాపింగ్ జరగాలంటే భారతదేశంలో డిజిటల్ లావాదేవీలు ఏవైనా జరగాలన్నా, రిటైల్ పేమెంట్ వ్యవస్థలు ఏదన్నా జరగాలన్నా, నిర్వహించాలన్నా ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కంపల్సరీగా జరగాలండి. అంతేకాకుండా మనకి ప్రభుత్వ పథకాలు ఏమన్నా ఉన్నా సరే, అంటే సబ్సిడీలు కానీ లేదంటే డబ్బులు నేరుగా మన బ్యాంక్ ఖాతాలో పడాలి అంటే మీ అకౌంట్ తప్పనిసరిగా ఎన్పిసిఐతో మ్యాపింగ్ అనేది జరిగి ఉండాలండి. దీనివల్ల యూజెస్ ఏంటి? మనకి ఎన్పిసిఐ మ్యాపింగ్ జరగడం వల్ల యూజెస్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్పే కానీ గూగుల్ పే లాంటివి ఏమన్నా ట్రాన్సాక్షన్ డబ్బులు పంపడానికి మరియు స్వీకరించడానికి ఈ సంస్థ అనేది టెక్నాలజీ పరంగా చాలా ఉపయోగపడుతుందండి. దీని ఒక ప్రధాన అంశం కూడా అదే అనమాట. తర్వాత వచ్చేసి సమస్యల పరిష్కారం ఏంటి అంటే, ఒక ఆధార్ కార్డ్ అనేది ఇప్పుడు ఆధార్కు ఒకటి లేదంటే అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కనుక ఉన్నట్లయితే, ఇప్పుడు మనము ఒకే ఆధార్ కార్డ్ మీద మనం 2-3 బ్యాంక్ అకౌంట్స్ అనేవి కొంతమందికి ఉంటాయి కదండి. సో అలాంటి ఉన్నప్పుడు అనుకోండి, ఇప్పుడు ప్రభుత్వ డబ్బులు ఏ ఖాతాలో పడాలో నిర్ణయించుకోవాలి అంటే ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది జరిగి ఉండాలి. సో అందువలనే మనము మన దగ్గర ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ లేదంటే లాక్టేటింగ్ మదర్ ఎవరైనా మన దగ్గరికి వచ్చి మన నేమ్ని మన అంగన్వాడీ సెంటర్లో ఎన్రోల్ చేయించుకోండి అని అడిగినప్పుడు మనం పోషణ ట్రాకర్లో ఎంటర్ చేసే క్రమంలోనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలండి. ఏమని చెప్పాలి? మీ ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉందా లేదా, తర్వాత ఆధార్ కార్డ్ అనేది బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉందా లేదా, దానితో పాటుగా మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐకి మ్యాపింగ్ అయిందా లేదా అనేది కూడా మనము వాళ్ళకి చెప్పాలండి. అలా చెప్పడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఇది బ్యాంక్ వెళ్ళి ప్రాసెస్ అంతా చేసుకొని మన దగ్గరికి వచ్చి ఎన్రోల్ చేయించుకున్న తర్వాత ఎనదర్గా మనము పిఎంఎంవివై వెబ్సైట్లోకి వెళ్ళి మనము ఈ నేమ్ని ఎంటర్ చేస్తున్నాం అనుకోండి, మనకి ఆ ప్రాబ్లం అనేది రైజ్ అవ్వదు. ఏమని వస్తుంది? చెక్ ఎన్పిసిఐ మ్యాపింగ్ స్టేటస్ ఆఫ్ ప్రీ రిజిస్టర్డ్ బెనిఫిషరీస్, అదొకటి మనకి చూపిస్తుందండి. తర్వాత చెక్ ఎన్పిసిఐ మ్యాపింగ్ స్టేటస్ అగెనిస్ట్ ఆధార్ డిసీడ్, అంటే మనకి ఎన్పిసిఐ మ్యాపింగ్ కనుక జరగలేదనుకోండి, మనం మన వెబ్సైట్లో ఎంటర్ చేసేస్తామండి. పిఎంఎంవివై వెబ్సైట్లో ఆ ప్రెగ్నెంట్ కానీ లాక్టేటింగ్ మదర్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వెబ్సైట్లో ఎంటర్ చేస్తాం. తర్వాత మనం ఎంటర్ చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సూపర్వైజర్ లాగిన్కి వెళ్ళాలండి. ఆ వెళ్ళే క్రమంలో మనం చెక్ చేసుకున్నట్లయితే ఆ మేడం దగ్గరికి వెళ్ళదు, అక్కడ చూపిస్తుంది అనమాట ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది జరగలేదు అని. ఆ మ్యాపింగ్ జరిగిన తర్వాతే ఆ ఇన్ఫర్మేషన్ అంతా సూపర్వైజర్ లాగిన్కి వెళ్తుంది. ఆ మేడం దాన్ని అప్రూవల్ చేయాలన్నమాట. సో ముందుగానే మనము వాళ్ళకైతే కంపల్సరీ ఈ ఇన్ఫర్మేషన్ని తెలియజేయాలండి. ఎన్పిసిఐ అనేది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇదేంటి? ఒక ప్రభుత్వ రంగ సంస్థ అనమాట. మనీ ట్రాన్సాక్షన్స్ జరగాలి అంటే మన బ్యాంక్ ఖాతా, మన బ్యాంక్ అకౌంట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఎన్పిసిఐకి మ్యాపింగ్ అనేది జరగాలి. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.